ద్వాపర యుగంలో భూమిపై అధర్మం పెరిగి రాక్షసులు ప్రజలను బాధించసాగారు. దేవతలు భూమాతతో కలిసి మహావిష్ణువును ప్రార్థించారు. అప్పుడు విష్ణువు వరం ఇచ్చాడు. భూమిపై అవతరించి ధర్మాన్ని రక్షిస్తాను. దేవకికి పుట్టే 8వ సంతానం కంసుణ్ణి సంహరిస్తాడు అని తెలుసుకుని వారిని కారాగారంలో బంధిస్తాడు. దేవకికి పుట్టిన ప్రతి బిడ్డను చంపేవాడు. 8వ గర్భం వచ్చినప్పుడు రాత్రిపూట దివ్యకాంతులతో శ్రీకృష్ణుడు అవతరించాడు. ఆ క్షణంలో వసుదేవుడు శిశువుని మోసుకుని యమునా నది దాటాడు. అద్భుతం! యమునా నీరు మధ్యలో విడిపోయి మార్గం ఇచ్చింది. వసుదేవుడు గోకులంలో యశోద నందరాజుల ఇంట ఆ శిశువుని ఉంచి మధురకు వెళ్ళిపోయాడు. యశోద నందరాజుల గారాల బిడ్డ శ్రీకృష్ణుడి లీలలను చూసి మురిసిపోయేవారు. శ్రీకృష్ణుణ్ణి అల్లారు ముద్దుగా పెంచేవారు. ఆయన ముద్దు ముద్దు మాటలతో, అల్లరి చేష్టలతో, ఆయన మురళీగానంతో గోపికలంతా మైమరిచిపోయేవారు. ఆయన చేసే వేణుగానం, కీర్తనలు, భజనలు చూసి ప్రజలంతా తన్మయత్వంతో మైమరిచిపోయేవారు. ప్రతి నిత్యం వారు శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చి వేణుగానం విని భక్తితో భజనలు చేసి వారి వారి విధులను నిర్వర్తించేవారు. చిన్నతనంలోనే ఎంతోమంది రాక్షసులు శ్రీకృష్ణుణ్ణి వధించడానికి ప్రయత్నించేవారు. ఒకరోజు ఒక రాక్షసి శ్రీకృష్ణుణ్ణి వధించడానికి మధురపై బీభత్సం సృష్టించింది. ప్రజలను భయభ్రాంతులను చేసింది. అది గమనించిన శ్రీకృష్ణుడు ఆ రాక్షసిని సంహరిస్తాడు. రాధాకృష్ణ ప్రేమకు ప్రతిరూపంగా నిలుస్తారు. ఒకరంటే ఒకరు ప్రాణంగా రాసలీలలు ఆడేవారు. బృందావనం అంతా దివ్యకాంతులతో నింపేవారు. వారిరువురిని చూసి బృందావనం పూలతో ప్రకృతి పులకించిపోయేది. గోవులను రక్షించే సమయంలో కాళీయ నాగుడు యమునను కలుషితం చేశాడు. కృష్ణుడు నాగుని హింసను ముగించి నీటిని స్వచ్ఛం చేశాడు. ఆ తర్వాత వర్షదేవుడు ఇంద్రుడు గోకులంపై మేఘాలతో గుమికూడి యుద్ధం ప్రతిఘటించాడు. పర్వతాన్ని చిన్న గొడుగులా ఎత్తి అందరినీ కాపాడాడు. ఆ దృశ్యం గ్రామస్తుల మనసులో ధైర్యాన్ని నాటింది. 3 రోజుల పాటు ఆ చిటికిన వేలిపై గోవర్ధన పర్వతం నిలిపి వారందరి ప్రాణాలను కాపాడిన శ్రీకృష్ణుణ్ణి భక్తితో కొనియాడారు. తరువాత కుటుంబ కర్తవ్యం కోసం కృష్ణుడు మధురా నగరంలోని రాజధాని విస్తరణలో పాల్గొన్నాడు. అక్కడ కృష్ణుడు కాంచన రాక్షసుల్లా కంకరించేవాడు. అకురా పక్షపు యుద్ధంలో కృష్ణుడు విజయం సాధించి మధురను భద్రపరిచాడు. ఆ తరువాత భవిష్యత్తు కోసం ఆయన గుజరాత్లోని ద్వారక అనే సుందర నగరాన్ని స్థాపించాడు. ద్వారకలో శ్రీకృష్ణుడు రాజధానిగా అవతరించి మాధవ వంశాన్ని సుస్థిరంగా నేతృత్వం వహించాడు. తర్వాత ద్వారకలో ప్రజలను స్థిరపడేలా చేశాడు. పాండవులకు స్నేహితుడిగా మారి కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి అనుసరించాల్సిన నీతిని చెప్పి భగవద్గీతను ఉపదేశించాడు.